మిడుతూరు మండలం పైపాలెం గ్రామంలో సోలార్ గ్రీన్ కో ఆగడాలపై ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కె ప్రభాకర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి ఏ రాజశేఖర్, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం నాగేశ్వరరావు, సిఐటియు జిల్లా నాయకులు టి గోపాలకృష్ణ, ఎస్ ఉస్మాన్ భాషా, మిడుతూరు మండల నాయకులు మద్దిరెడ్డి వి రామకృష్ణ, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు టి ఓబులేసు, కొంగర వెంకటేశ్వర్లు తదితరులు గ్రామాన్ని సందర్శించి ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు అనేక విషయాలు వారి దృష్టికి తెచ్చారు. గ్రీన్ కో సోలార్ కంపెనీ మా గ్రామంలో సభ జరపకుండా ప్రజలు ఆమోదం లేకుండానే సోలార్ పనులు ప్రారంభించిన తర్వాత మా భూములకు వెళ్లేందుకు ఉన్న రస్తాలను ఆక్రమించారని, మా పొలాల చుట్టూ ఉన్న రాళ్ల తులకను తొలగించారని, పశువులకు, గొర్రెలకు, మేకలకు జీవన ఆధారం ఉన్న కొండ ప్రాంతాన్ని ఆక్రమించడం, పశువులకు నీళ్లు తాగి చెరువులను, కుంటలను పూడ్చివేశారని, వీటి మూలంగా మా గ్రామంలో జీవనోపాధి కోల్పోవడం జరిగిందన్నారు. రైతుల భూములకు తీవ్రంగా నష్టం చేస్తున్నారని వారు వాపోయారు. అనంతరం కె ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామ ప్రజల సమస్యల పరిష్కారం కోసం రాజకీయ పార్టీలకు అతీతంగా గ్రామ ప్రజలందరూ కలిసి ఐక్యంగా పోరాడాలని, అందుకు రైతు సంఘం అండగా ఉంటుందని వారు తెలిపారు. 2013 భూ సేకరణ చట్టాన్ని అమలు చేయకుండా గ్రీన్ కో సోలార్ కంపెనీ వాళ్ళు రాజకీయ అండదండలతో రైతులను బెదిరించి భూములను లాక్కుంటున్నారని వారు ఆరోపించారు. భవిష్యత్ తరానికి ఉపయోగపడేందుకు 200 ఎకరాల గ్రామానికి భూమిని వదిలిపెట్టాలని, ప్రతి కుటుంబానికి 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించాలని, గ్రామంలో చదువుకున్న యువతకు సోలార్ ప్రాజెక్టులో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. రైతుల అనుభవంలో ఉన్న ప్రభుత్వ భూములకు రైతులకు పట్టాలివ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు బండారు పొల్లన్న, బండారు శివమూర్తి, పిక్కిరి నాగేశ్వరరావు, ఇనియతుల్లా, నల్లబోతుల శ్రీరాములు, శివకుమార్, శివుడు, రంగస్వామి తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్. నంద్యాల జిల్లా మిడుతూరు మండలం పైపాలెం గ్రామంలో రైతులకు నష్టం కలిగించే పద్ధతిలో ప్రభుత్వం, సోలార్ కంపెనీ ఇరువురు కలిసి ఇక్కడ సోలార్ పరిశ్రమ ఏర్పాటు చేస్తున్నారు. గ్రీన్కో కంపెనీ ఈ సోలార్ పరిశ్రమ ఏర్పాటు చేస్తుంది. ఇప్పటికే గ్రీన్కో కంపెనీ ఓరకొల్లు మండలం శకునాల్లో కానీ, గడివేముల మండలం గనిలో కానీ, పిన్నాపురం పాండ్య మండలం పిన్నాపురం కానీ, ఇట్లా చాలా చోట్ల గ్రీన్కో కంపెనీ వాళ్ళు సోలార్ ఏర్పాటు చేశారు. సోలార్ పరిశ్రమ ఏర్పాటు చేసిన అన్ని చోట్ల రైతులకు నష్టకరంగాను, సోలార్ కంపెనీకి లాభమయ్యే పద్ధతిలో ప్రభుత్వం వాళ్ళకి సహకరిస్తుంది. సేమ్ అదే ఇక్కడ పైపాలెం గ్రామంలో కూడా రిపీట్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నుంచి ప్రభుత్వాన్ని మేము కోరుతుందేమంటే, అనేక దశాబ్దాలుగా, శతాబ్దాలుగా ఈ గ్రామంలో ఉండి పుట్టి పెరిగి ఇక్కడే చనిపోయే ఈ గ్రామ ప్రజలకు మేలు చేయకుండా, అనుకూలంగా చేయకుండా, ఎక్కడో ఉండే సోలార్ కంపెనీ వాడికి, గ్రీన్కో కంపెనీ వాడికి ప్రభుత్వం సహకారం అందిస్తుంది. ఇది న్యాయమైనది కాదని చెప్పేసి మేము భావిస్తున్నాం. మేము డిమాండ్ చేసేది ఏమంటే, రైతుల యొక్క స్వాధీనంలో లేదా అనుభవంలో ఉండే ప్రభుత్వం ఒక్కొక్క రైతుకు 1/4 ఎకరా, అర్ధ ఎకరా, 3/4 ఎకరా, ఎకరా, ఏం 100 ఎకరాలు ఉన్నాయా, ఆ రైతుకు దాని మీద హక్కు కల్పించండి. అట్లా రైతుల పంట పొలాలకు నష్టం లేని పద్ధతిలో సోలార్ నిర్మించుకోండి. వాళ్ళేం రైతులు సోలారే వద్దంటారులే, మా పంట పొలాలకు నష్టం లేకుండా సోలార్ ఏర్పాటు చేసుకోమని చెప్తున్నారు. ఇప్పుడు సోలార్ వాళ్ళు అనుసరిస్తున్న పద్ధతి వల్ల వాళ్ళ పొలాలకు వెళ్ళిన దారులన్నీ బంద్ కాబోతున్నాయి.